మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పురుషోత్తం గారు, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత లేకపోతే అసలు దీనికి సాధ్యాసాధ్యాలు ఏంటనే విషయం బాగా ఆకలింపు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 1వ తారీఖున మావిగన్ అనే పదాన్ని బయటికి తీసుకొచ్చారు. మావిగన్ గురించి మొదట్లో నానా రకాలుగా మాట్లాడింది అటు జనసేన కానీ ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కానీ చాలా రకాలుగా దాన్ని నిర్వచించుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఈ రోజున సామాన్యుడు కూడా ఆలోచించే ప్రయత్నం జరుగుతోంది. ఈ రోజున అసలు మావిగన్ ఏంటి, మావిగన్ అనే పదం ఎందుకు పెట్టారు ఆయన, మచిలీపట్నం ఏంటి, గుంటూరు ఏంటి, మధ్యలో విజయవాడ ఏంటి, దీన్ని అభివృద్ధి చేద్దామని అంటారేంటి, దీన్ని క్యాపిటల్గా చేద్దామని అంటారేంటి అనే ఆలోచన ఒక్కొక్కళ్ళు ఇప్పుడు కనిపిస్తోంది. సో ఈ మావిగన్ అనే పదం బయటకు వచ్చిన తర్వాత ఇటు పాలకపక్షంలో ఒక రకమైన అలజడి అయితే కనిపిస్తోంది. ఏం చెప్తారు ఈ విషయం మీద? అలజడికి రెండు కారణాలు. ఒకటి, అమరావతి రాజధాని ప్రాజెక్ట్ అనేది మావిగన్ కన్నా బెటర్ అని చెప్పుకునేదానికి మార్గం లేదు. ఓకే, మావిగన్ అవసరం లేదండి, మీకన్నా బెటర్ ఇది. జగన్ గారు ఏమంటున్నారు, అమరావతి ప్రాజెక్ట్ ఆచరణ సాధ్యం కాదు, కొత్త నగర నిర్మాణం అనేది భారతదేశంలో వైబిలిటీ కాదు, ఆంధ్రప్రదేశ్కి అంతకన్నా కాదు, మన డబ్బులు లేవు, సాధ్యం కాదు, నష్టపోతాము. మావిగన్ అయితే ఒక 10-15 వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులు అయిపోతాయి, మిగతా డబ్బుల్ని రాష్ట్రం ఇతర ప్రాంతాలకు పెట్టచ్చు అని ఒక లాజిక్ తో ఆయన మావిగన్ ప్రతిపాదించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, మావిగానికి 15,000 కోట్లు అవుతే అదే కష్టం, దీనికి ఇంకా ఈజీ అవుతుందని చెప్పాలి, ఆల్టర్నేటివ్ అదే బెస్ట్ అని చెప్పాలి కదా. ఆ బెస్ట్ అని చెప్పడానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేదు. అందువల్ల ఏం చేస్తున్నారు, మావిగన్ పేరు బాగలేదు, దాంట్లో గన్ అనేది ఉంది, ఇంకో ఆయన రాజమండ్రి ఫోన్ చేసి ఏ బస్ ఎక్కాలి, ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ దగ్గర అసలు సమస్యకు సమాధానం లేదు. రెండోది, జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ పేరు పక్కన పెడితే హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే మావిగన్ ది బెస్ట్. ఎందుకని, హైదరాబాద్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ 2 నగరాలుగా ఉన్నాయి రాజధాని వచ్చే సమయానికి. ఆ రెండింటి మధ్య అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ కట్టేశారు. దాంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా మారిపోయినాయి. ఆ తర్వాత కదా కూకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి, హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఏది గ్లామర్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ కాదు, ఆ కూకట్పల్లి, మాదాపూర్ చుట్టుపక్కల గ్లామర్, అవును, మియాపూర్ ఇవే గ్లామర్ గా ఉన్నాయి, రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే రేపు ప్రజలకు అర్థం అవుతుంది కదా, విజయవాడ, గుంటూరు మధ్య ఆల్రెడీ తాడేపల్లి ఉంది, మంగళగిరి ఉంది, అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టేస్తే దాదాపు 2 నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ లా కలిసిపోయి స్టార్టింగ్ లో 40 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడున్న అమరావతి, మాదాపూర్ అవ్వచ్చు, ఇటువైపు తెనాలికి గ్లామర్ అందుకుంటా ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నగరం పెరుగుతున్న కొద్దీ రోడ్లో వేసుకుంటా పోతారు, ఆదాయం వస్తుంది, పెట్టేస్తారు. కాబట్టి కనబడుతుంది కదా, మా అమరావతి, మాదాపూర్ కావచ్చు, మా తెనాలి, హైటెక్ సిటీ కాదండి పురుషోత్తం గారు, ఇదివరకు కూడా విజయవాడ, తెనాలి, గుంటూరు 3 కూడా కలిపి ఒక ప్లేస్ దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గతంలో కూడా అనుకున్నారు. దానికి ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రవేశపెట్టినప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలిని గ్రేటర్ చేయాలని అనుకున్నాడు. గ్రేటర్ విశాఖ, గ్రేటర్ హైదరాబాద్ అయింది, కానీ గ్రేటర్ విజయవాడ, గుంటూరు, గ్రేటర్ తిరుపతి కాలా. రైట్, అది ఆలోచన ఉంది. ఇది ఆలోచన వస్తే ఖచ్చితంగా మరో హైదరాబాద్ అవుతుంది. అవును. సో ఆ విషయాన్ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకుండా దాన్ని కూడా ఏదో రకంగా ప్రజలకి వాళ్ళని మభ్యపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి అంత ఉంటుందా? రాజధాని అనేది సెంటిమెంట్ కదా, చరిత్రలో ఎంత ఏం చేస్తారంటే చరిత్రలో రాజధాని మార్పు అనేది ఎవరు చేయలేదు. సో ఆ సెంటిమెంట్ ని పట్టుకొని రాజధాని మార్పుని ఎవరు చేయలేని కొత్త ప్రయోగం జగన్ గారు చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి, చరిత్రలో ఇలాంటి రాజధాని ఎవరు ఎంపిక చేయలేదు, అది మర్చిపోతున్నాం. ఈ తరహా ఊహల్లో అసలు ఏమీ లేని చోట కొత్త నగరాన్ని సృష్టిస్తానో ప్రపంచంలో ఎవరు లేరు. అది వింత కదా, రాజధాని మార్పు అనేది చరిత్రలో జరగనట్టే అసలు రాజధాని, ఇట్లాంటి రాజధాని ఎందుకు ఎవరు చేసినాడు, అసలు ఏమీ లేని ప్రాంతంలో మేము మహానగరం నిర్మిస్తాం అని ఎవరు చేశాడు, ఎవరు చేయలేదు. కాబట్టి ఆ బలహీనతని చెప్పుకోకుండా చెప్తే ఎట్లా, మీకు శివరామకృష్ణన్ లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారికి, దానికి ఏమంటారు, రాజధాని కొత్త నగరాలంటే కొత్త నగరాలు రాచరిక పోకడలు అంటాడు. కొత్త నగరం అంటే రాచరిక పోకడు, శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి కట్టినాడు, నాగలాపురం కట్టినాడు, ఇట్లా మీరు నగరాలు, ఇది ప్రజాస్వామ్యం, రాచరిక పోకడలుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వనరులను, శక్తి సామర్థ్యాలను రాజధాని ప్రాజెక్టు ఖర్చు పెట్టడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఆయన లెటర్ రాసినాడు, ఎక్స్పర్ట్. రెండోది, ఇందులోనే ఎక్కడ ఒక ఆర్టికల్ రాసినాడు, ఐ ఆఫ్ క్యాపిటల్, లాస్ ఆఫ్ విజన్ అని రాసినాడు.
మీ రాజధాని దృష్టి అనేది మీ విజనరీని కోల్పోతా ఉంది అంటాడు. విజనరీ అనే పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి మీ క్యాపిటల్ దృష్టికోణం మీ విజనరీని మర్చి గుర్తుపెట్టట్లేదని చెప్తాడు. కాబట్టి ఐ హావ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్ అంటే రాష్ట్రం లాస్ అయిపోతా ఉంది. కాబట్టి ఆ రాజధాని ఇక్కడ రాజధాని అంటున్నారు, రాజధాని పెడితే కొత్త నగరం సృష్టిస్తున్నారు. కాబట్టి అది సాధ్యం కాదనేది రుజుపోయింది. మనకు అనేక కొత్త నగరాలు అనుభవాలు, లవాస కావచ్చు, నోయిడా కావచ్చు, నయా రాయ్పూర్ కావచ్చు, చండీగఢ్, వీటి అనుభవాలు చూసుకున్నప్పుడు కొత్త నగరం అంత సులభం కాదు. అవును. కాబట్టి ఆ నగరం జోలికి వెళ్ళొద్దండి. ఆ పైపెచ్చు విజయవాడ, గుంటూరు పెద్ద నగరాలకి సంబంధం లేకుండా కొత్తగా ఇంకో నగరం పక్కనే. విచిత్రంగా ఎట్లా ఉంటుందంటే విజయవాడ, గుంటూరు కానుకొని నగరం అంటే అదొక అర్థం ఉంది. దీనికి సంబంధం లేకుండా మళ్ళీ కొత్త నగరం ఒక ప్రాంతం, అన్ని నగరాలు. అవును. విజయవాడ ఒక నగరం, గుంటూరు ఒక నగరం, దానికి ఆనుకొని దానికి సంబంధం లేకుండా కొత్త నగరం. అవును. అన్ని విచిత్ర విన్యాసాలు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి జగన్ గారి ప్రతిపాదనకి అందులో జగన్ గారికి నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు గారు అన్నారా, మావిగన్ ఓట్లేసే వాళ్ళందరూ జగన్ కోటేసుకోండి, అమరావతి చేసే వాళ్ళు నాకేంటి ఆయన అనలేదు, జగన్ అంటున్నారు కదా. అనలేదు. ఇప్పుడు అమరావతి గ్లామర్ ఉందని మీరు నమ్ముతున్నప్పుడు ఎస్ జగన్ గారి ఛాలెంజ్ స్వీకరించాలి. అవును, జగన్ చెప్పిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను, మావిగన్ కావాలందరూ జగన్ కేసుకోండి, అమరావతి కావాలని నాకేసుకోండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? క్రమంగా జగన్ గారి మాటలకి విలువ పెరుగుతుంది కాబట్టి ఆయన ఛాలెంజ్ తీసుకోవడం సిద్ధంగా లేదు. చాలా సింపుల్ కదా, మావిగన్ అంటే జనం నవ్వుతున్నారు అంటున్నారు కదా, నువ్వే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, మిగతా అందరూ నాకే వేస్తారని చెప్పి ధైర్యం ఎందుకు లేకపోతుంది మీకు? కరెక్టే. కాబట్టి వాటి క్రమం కొద్ది అంటే ఈ రోజు కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ క్రమేణా రాజధాని ప్రాజెక్టు ముందుకు పోయేసరికి మావిగన్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూనే ఉంటుంది. తర్వాత పురుషోత్తం గారు, ఫైనల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ అక్కడ ఎవరైతే బోటు ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడారు. నిన్న భీమవరం వెళ్ళారు. ఇంతకుముందు చాలా పర్యటనలు చేశారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా కనిపించేది అశేష జనవాహిని. ఆయన వెనకాలే వెళ్తూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటే ఉన్నట్టుగా అలా నడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఆయన్ని ఇప్పటికీ ఎందుకు అభిమానిస్తున్నారు అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి దానికి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు విజయవంతం కావడానికి లేదా ఎక్కువ మొత్తంలో జగన్ రోజు రోజుకు పెరగడానికి రెండు కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, విశ్వసనీయత. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మొదటి రోజు చెప్పిన మాట చాలా భావోద్వేగంగా గురయ్యాడు. ఆ రోజు ఓడిపోయిన రోజు, రిజల్ట్స్ వచ్చిన రోజు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఒక మాట అన్నాడు, ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని నష్టాలు వచ్చినా మేము వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ గా ఉంటాము అన్నాడు. ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ గా ఉంటాము, నిలబడతాము అని చెప్పారు. ఈరోజు వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ గా ఆయన మారాడు. రెండో, జగన్ గారు ఏదైనా పట్టుకుంటే నిలబడతాడు అనడానికి మెడికల్ కాలేజీ ఉద్యమం ఒక ఉదాహరణ. ఓడిపోయిన పార్టీ, అది భారీ ఓటమి, మామూలు ఓటమి కూడా కాదు, భారీ ఓటమిన పార్టీ చాలా 6 నెలల తర్వాత 1 కోటి మంది దగ్గర సంతకాలు సేకరించడం ఏంటి? గెలిచిన పార్టీ ఇప్పటి వరకు ఇంటింటికి పోవడానికి భయపడతా ఉంది. గెలిచిన పార్టీ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 సార్లు జరిగినాడు. కారణంగా ఇంటింటికి పోయి చంద్రబాబు మోసం చేశాడు చెప్పండి అని. ఏదైనా ఇంటింటికి పోవాల్సిందే కదా. ఓడిపోయిన పార్టీ 2 సార్లు పోయింది గడప గడపకి, గెలిచిన పార్టీ పోలేకపోతా ఉంది. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో నష్టపోయిండొచ్చు నిజాలు చెప్పి. ఏంటది? ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు, నష్టపోతారని. కానీ జనం నష్టపోతారని ఆయన చెప్పినాడు, కానీ నిజంగా నష్టపోయింది ఎన్నికల్లో జగన్ గారే, నిజాలు చెప్పి. కానీ ఈ రోజు అది జనం నమ్ముతున్నారుగా, చూస్తున్నారుగా, జగన్ గారు చెప్పిన మాట మారుమోగుతా ఉంది కదా. రెండోది, మీరు ఎప్పుడైనా చూడండి, ఓడిపోయిన పార్టీ ఏం చేస్తుందంటే మీరు తప్పు చేశారు అంటుంది జనాన్ని. మీకు ఎప్పుడైనా తెలుగుదేశం ఓడిపోతే మీరు తప్పు చేశారు, జగన్ గెలిపించి నన్ను ఓడించానని చెప్తుంటాడు. ఎప్పుడైనా ఓటమి చూడండి. జగన్ గారు ఇప్పటి వరకు ఆ రోజు నేను చెప్పినాను, మా మాట వినుకుని అన్యాయం తప్పు చేశారు ప్రజలారు అనలా. సరే, జరిగిందే జరిగిపోయింది, మీతో ఉంటాను ఇప్పుడు అని చెప్పి నిలబడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఒక కారణం. రెండో కారణం, కూటమి యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అదేంటి? ఏదైనా తీసుకోండి, కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు, అరటి తీసుకోండి, మామిడి తీసుకోండి, అదేవిధంగా ఉల్లిపాయ తీసుకోండి, మిర్చి తీసుకోండి, పొగాకు తీసుకోండి, ఆక్వా తీసుకోండి. ఏ వాణిజ్య పంట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న రేట్ల కన్నా ఉల్టాగా ఉంటున్నాయి. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే తప్ప ప్రభుత్వం స్పందించట్లేదు. అవును, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే కరెక్ట్. ఒకటి జనంలో సమస్య అది. రెండోది ప్రధానంగా రైతుల సమస్య, ఉద్యోగుల సమస్య. ఏదో ఊహించారు, ఏదో అయిపోయింది. అవును,
ఉద్యోగస్తులు అనుకోండి ఏ సెక్షన్ సంతృప్తిగా ఉంది? ఉమ్, అన్ని సెక్షన్లు ప్రభుత్వం పట్ల అసంతృప్తి ప్రారంభమైంది, ఉమ్, వాళ్ళ సమస్యల పరిష్కారం కాకపోవడం ఒక కారణం, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం యొక్క క్రెడిబిలిటీ ఒక కారణం. ఉమ్, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం పెద్ద ఎత్తున వస్తున్నారు అంటే బాహాటంగా చెప్తున్నారు. నేను నిన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మేము కొంతమంది ఏదో టీ తాగుదురు అంటే మోట్లేదు ఉమ్, వస్తూ ఉంటే ఆడ సెక్యూరిటీ అతను ఉమ్, ఒక మాట అన్నాడు, సార్ ఈసారి జగన్ గారికి గెలిచిపోతారు సార్ పోండి సార్ అన్నాడు. మామూలు చెప్పరు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఉమ్, మనం అడిగితే కానీ చెప్పరు. అలాంటి చెప్పరు. ప్రతిపక్షం గెలిచిపోతుందని చెప్పరు. ఇదొక సిమ్టమ్స్. ఉమ్, రెండోది కిషోర్ గారు, మీకు కూడా జర్నలిస్ట్ గా అనుభవం ఉంటుంది. ఉమ్, ఎప్పుడు కూడా ఏ సెక్షన్ కూడా ఫస్ట్ ప్రతిపక్షం దగ్గరకు పోతే పోదు. అయ్యే పని కూడా కాదేమో అని. అవును. ఫస్ట్ ముఖ్యమంత్రిని తిరిగి అయిపోయిన తర్వాత ఇంకా విధిలేని పరిస్థితి. ఇప్పుడు రివర్స్ లో ఫస్ట్ ఈయన దగ్గరకు వస్తుంది. ఫస్ట్ ఈయన దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఆయన వాళ్ళకి అసలు ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళారని చెప్పి మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయటం, అది ఎందుకు మన దగ్గరికి రాలా, వాళ్ళు ఈ మధ్య కాలంలో 2-3 ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత స్పందిస్తోంది ప్రభుత్వం. రైట్. అది మామిడికాయల రైతు, మా జిల్లాలో మామిడికాయల రైతులు బంగారపార్యం పర్యటన అనౌన్స్ చేశాడు లేదో, వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెట్టి 4.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి కొనేసింది. అంటే దాని సిమ్టమ్స్ ఏంటి? జగన్ పర్యటన అనౌన్స్ చేస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుంది. కాబట్టి ప్రజలు అనూహ్యంగా ఒక ఉద్యోగస్తులు తప్ప ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని భయపడే వాళ్ళు రావట్లేదు. కానీ అదర్ దెన్ అన్ని సెక్షన్లు ఫస్ట్ జగన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిబిలిటీని సాధించారని చెప్పొచ్చు. ముందు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు అయితే తీసుకున్నారో, ఎలాంటి అభివృద్ధి అయితే తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మళ్ళీ వాటిని ట్రాక్లో తీసుకురావడానికే ప్రతిపక్ష నేతగా ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాంట్లో నిజముందని అంటారా? ఖచ్చితంగా పోర్టుల విషయంలో, ఇంకోటి పోర్టుల విషయం కానీ లేకపోతే మద్దతు ధరల విషయంలో కానీ ప్రతి అంశాన్ని కూడా ఆయన ఏదో రకంగా ఈ రోజున మనం వెళ్తే కానీ అక్కడ దానికి పరిష్కారం రాదు అనే విషయం మీద ముందుకు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం మీద అపనమ్మకం ఎందుకు వస్తుందంటే, మెడికల్ కాలేజీ లాంటి వాటిని పీపీఎల్ కింద తీసుకున్న ప్రభుత్వం రామాయపట్నాన్ని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయదనే నమ్మకం ఎవరికి లేదు. రైట్. అవునండి. ఎందుకంటే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం దీని ఎందుకు చేయదు? చంద్రబాబు గారు చెప్తుంటారు, విజనరీ అంటాడు. ఏమంటారు ఆయన? సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతానంటాడు. ఇప్పుడు పోర్ట్లు, షిప్ యార్డ్లు ఇవి సంపద సృష్టించే కేంద్రాలే కదా. అది ప్రభుత్వం చేతిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అవును. వ్యాపార ప్రైవేట్ వాడి చేతి వాడికి ఆదాయం పోతుంది, ప్రభుత్వానికి ఏమొస్తుంది? అవును. కాబట్టి ఈ పోర్ట్లు, షిప్ యార్డ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు సంక్షేమం పెట్టదు. జగన్ గారు ఎప్పుడు నేను విజనరీ పోర్టు కట్టాను, పోర్టులో డబ్బులు వస్తాయి, దాన్ని జనాన్ని పంచుతాను అని చెప్పలా. ఆచరణలో చేసి చూపించే ప్రయత్నం చేశాడు. దాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వంకి ఆదాయం అన్ని వస్తుంది. రేపు సంపద యాడ సృష్టించబడుతుంది, మీరు జనానికి ఏమి ఇస్తారు? అందులో జగన్మోహన్ రెడ్డి గారు తాను సృష్టించినట్టు మెడికల్ కాలేజ్ తాను సృష్టించాడు, రామాయపట్నం ఆయన సృష్టించాడు. వాటిని కాపాడుకునే బాధ్యతగా తందగా భావిస్తున్నాడు. ప్రతిపక్షం ఉన్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయడం. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాడు కదా, పొరపాటుని వాళ్ళు చేసినా రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మారుస్తాను తప్పకుండా. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక, ప్రజలకు భరోసా. అందువల్ల ప్రజలు ఎక్కువ మంది పాల్గొనడానికి కారణం అదే. కేవలం తిట్టేసిపోవట్లా, మళ్ళీ వస్తే నేను తీసుకుంటాను అంటున్నాడు. అందువల్ల మెడికల్ కాలేజీలో ఇంత గొడవ జరిగినా, ఇంత పవర్ఫుల్ ప్రభుత్వం ఉన్నా ఒక్కడే టెండర్ లేదు. జగన్ గారు నేను వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటాను ఒక మాటకి భయపడి ఒక టెండర్ లేదు. ఇప్పుడు ఆగింది కదా మెడికల్ కాలేజీలు ప్రైవేట్, తాత్కాలిక ఆగినట్టేగా. ఈ నమ్మకం, ఒకటి పోరాటం, 2 భరోసా, భవిష్యత్తులో పొరపాటు ఇచ్చే నేను వచ్చి తీసుకుంటాను. ఈ 2 కారణాలు ఇచ్చే జగన్ గారి పర్యటనకు ప్రాధాన్యత. అందువల్ల ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోతుంది జగన్ గారికి. మా ఊరికి రండి అని చెప్పి ఆయన తట్టుకోలేనంత ఒత్తిడి వస్తా ఉంది. ఇది ఆయన క్రెడిబిలిటీకి, ప్రజల సమస్యలకి కారణంగా చూడొచ్చు. రైట్.